నంద్యాల జిల్లా బనగన్నపల్లిలో అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి జ్వాలాపురం అనే పేరు. వాస్తవానికి ఈ పేరు వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆది మానవునికి ఆఖరి ఆయువు నిలిపిన నాటి ప్రదేశమే నేటి జ్వాలాపురం ఉంది. జ్వాలాపురం గొప్పతనం ఏంటి? ప్రపంచంలో మనుషుల్లో 99.9 మంది చచ్చిపోయారు. ప్రపంచం అంతా కలిపి 3,000 మంది మిగిలిన చెప్పారు అంచనా. ఓన్లీ 3,000 పీపుల్ వర్ లెఫ్ట్. వాళ్ళ నుంచి మనంతా వచ్చాం. వాళ్ళలో ఒక తెగ జ్వాలాపురంలో బతికినట్టుగా ఆధారాలు. అగ్నిపర్వతం బద్దలై అది విరజిమ్మిన ఆ లావా బూడిద ఇక్కడంతా కూడా వ్యాపించి ఆ వ్యాపించిన దాని కింద అప్పటికే జనజీవన స్రవంతిని కొనసాగిస్తున్న ఆదిమ మానవుని అడుగు జాడలు ముద్రగా పడిపోయాయే. అది ఒక గొప్ప వార్త అన్నట్టు. 75,000 ఏళ్ల నాటి చరిత్ర. బూడిద కింద ఆది మానవుడి ఆనవాళ్లు. జ్వాలాపురం ఏం చెప్తోంది? ఆదిమానవుడి ప్రస్తావన చరిత్ర పుస్తకాలు ఉంది. అదే ఆదిమానవుడి ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా జ్వాలాపురంలోని అరుదైన బూడిద కింద దాగున్నాయి. మాకు 2000 సంవత్సరంలో 2003 ఆ ప్రాంతంలో వాళ్ళు రైశక్ర సరిత యాగడిగానే వచ్చినారు. వాళ్ళు అక్కడ పరిశోధన చేస్తున్నారు దేవస్థానకెళ్ళి చేస్తుంటే ఇక్కడ కూడా ఇక్కడ శుద్ధానిందని వచ్చి చూశారు కదా. ఆయన అంతా డీటెయిల్స్ ఇచ్చి అక్కడ వాళ్ళకి తెలుసుంటారు ఇండోనేషియా ఎక్కడ జరిగింది. దానివల్ల కనిపెట్టి మాకు చెప్పిన ప్రాంతం ఇది తిరిగి మీ ఊరికి పేరు జ్వాలాపురం. ఇక్కడ ఒక 4 అడుగులు మట్టి ఇక 4 అడుగుల తర్వాత శుద్ధ అది పొరలు 10 నెలల్లో శుద్ధ ఒక 7-8 అడుగులు ఉంటాయి. ఈ పై మట్టి తీసేసి శుద్ధ ఇటుపక్క పక్కన తీసి ఇక పైకి వస్తుంది. 75,000 ఏళ్ల నాటి చరిత్ర. జ్వాలాపురం ఏం చెప్తుంది? ఆది మానవుడి ప్రస్తావన చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఆది మానవుడు వాడినటువంటి పనిముట్లు అలాగే అనేకమైన ఇతర వస్తువులను ఇక్కడ భద్రపరిచారనమాట. రవి కురశెట్టార్ అనే శాస్త్రవేత్త జ్వాలాపురంలో అక్కడ పరిశోధన జరిపి అక్కడ తవ్వకాలు చెప్పి దొరికిన వస్తువులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో భద్రపరిచారు. మీరు